హాయ్ గైస్, మీలో చాలా మందికి బయో ఫెర్టిలైజర్స్ అండ్ బయో కంట్రోల్ ఏజెంట్స్ పనిచేస్తాయని డౌట్ ఉండొచ్చు. కాబట్టి నేను ఒక సిరీస్ తో వచ్చేసా. ఒక 2 ప్లాట్స్ తీసుకొని ఒక సైడ్ కెమికల్ అండ్ ఇంకో సైడ్ నా ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ మెథడ్స్ లో మెయిజ్ అండ్ రైస్ ని గ్రో చేసి చూపిస్తా. అసలు సాయిల్ ని ఎఫెక్ట్ చేయకుండా ఎలా ఎక్కువ దిగుబడిని తీయాలని. కానీ ఈ రోజు మనం ప్రతి బయో ఫెర్టిలైజర్ వెనకాల ఉన్న సైన్స్ అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది అనే ప్రాసెస్ ని చూద్దాం. ముందుగా జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా గురించి చూద్దాం. అసలు సాయిల్ లో జింక్ అనేది జింక్ ఆక్సైడ్, జింక్ సల్ఫైడ్స్ అండ్ జింక్ కార్బోనేట్ ఫామ్ లో ఉంటుంది. ఇదేది ప్లాంట్ డైరెక్ట్ గా అబ్జార్బ్ చేసుకోలేదు. ఈ బ్యాక్టీరియా దాన్ని జింక్ అవైలబుల్ ఫామ్ లోకి మార్చి ప్లాంట్ కి సప్లై చేస్తుంది. అంటే మన ఎగ్జాంపుల్ కి మనం పచ్చి బియ్యం తినలేం కదా, కుక్డ్ రైస్ తింటాం. ప్లాంట్స్ కూడా అలాగే. ఇక నెక్స్ట్ ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా సేమ్ అదే ప్రాసెస్. సాయిల్ లో ఫాస్ఫరస్ అనేది రాక్ ఫాస్ఫేట్, కాల్షియం ఫాస్ఫేట్, ఐరన్ ఫాస్ఫేట్ ఇలాంటి రూపాల్లో ఉంటుంది. వీటిని ఏది ప్లాంట్ డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయండి. సో ఈ బ్యాక్టీరియా ఆ ఫాస్ఫరస్ ని అవైలబుల్ ఫామ్ లో తెచ్చి ప్లాంట్ కి సప్లై చేస్తుంది. గైస్, అన్ని రకాల బయో ఫెర్టిలైజర్స్ మాక్సిమం ఇదే కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం బయో పెస్టిసైడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మెటారైజియా మల్టిసోపిలి. ఈ బ్యాక్టీరియా అనేది ఇన్సెక్ట్ బాడీ మీద కాంటాక్ట్ లో వచ్చినప్పుడు ఆ బాడీ మీద స్పోర్లేట్ చేసి ఆ బాడీ మొత్తాన్ని కంప్లీట్ గా డీకంపోజ్ చేస్తుంది. ఈ బయోపెస్టిసైడ్స్ అనేవి మార్కెట్ లో చాలా రకాల స్ట్రెయిన్స్ దొరుకుతాయి. మనం ఏ స్ట్రెయిన్ వాడాలి అనేది ఇన్సెక్ట్ బాడీ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఇన్సెక్ట్ బాడీ టైప్ ని బట్టి మనం వెర్టిసిరియం లెకానిన్ వాడాలా, మెటారైజియా మల్టిసోపిలి వాడాలా, బివేరియా బాసియానా వాడాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంకా నేను చాలా రకాల బయో స్టిమ్యులెంట్స్ అండ్ బయో కంట్రోల్ ఏజెంట్స్ ని వాడతా. కానీ వాటి వెనకున్న సైన్స్ ని చెప్తే మీకు బోర్ కొడతదేమో. కాబట్టి డైరెక్ట్ గా ఫీల్డ్ లో రిజల్ట్స్ ని చూసేద్దాం. ఇంకో 1 వీక్ లో ఈ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది. వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఫాలో చేసుకోండి.